చాలా విషాదకరమైన వార్త. ఒక్క భూకంపం దెబ్బకు దాదాపుగా 1,00,000 మంది చనిపోయారని చెబుతా ఉన్నారు. ప్రపంచ పరిణామాలు మారిపోతున్నాయి. అనేక చోట్ల భూకంపాలు, సునామీలు, కరువులు ఎదురవుతున్నాయి. ఇప్పటి కూడా యేసు ప్రభువును నమ్ముకోకపోతే, పాపాలు ఒప్పుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొంది తీర్మానం చేసుకోకపోతే ఏమవుదుమో, నీవేమైపోతావో ఒకసారి ఆలోచించు. ఆ భూకంపం ఎక్కడ జరిగిందో, ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో పరిస్థితులను మీకు దాని గురించి వివరిస్తాను. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నామండి, పరిస్థితులు బాగాలేవు అని అనుకుంటున్నారా? భయపడకండి. భూమి మీద బ్రతికే బ్రతుకు కొంతకాలమే, కొన్ని రోజులే. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి, నమ్మకంగా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి. దేవుడు పరలోకం చేరుస్తారు. మనం ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనం కట్టుకున్న ఇల్లులు, మేడలు, ఇసుకలో ఇల్లు కట్టుకుంటారు చిన్నపిల్లలు. అది ఎలా అట్లా అంటే కూలిపోద్దో అలా కూలిపోయే బ్రతుకులు ఇవి. అందరూ ఏదో తెగ కట్టేసుకుని బ్రతికి ఇక్కడే ఉందాం అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటారు, కానీ కష్టం. ఏం జరిగింది? దక్షిణ అమెరికా ప్రాంతంలో వెనుజులా అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ వెనుజులాలో నిన్నటి దినాన వాళ్ళకు సెలవు, హాలిడే, 24th. అందరు ఇళ్లలో ఉన్నారు, మంచిగా సంబరాలు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, ఏదో రకంగా బ్రతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. సడన్గా 7.5 మ్యాగ్నిట్యూడ్ రెక్టర్ స్కేల్ మీద ఒక కుదుపులు కుదుపుతుంది. తింటున్నవారు, కూర్చున్నవారు, ఇళ్ళలో ఉన్నవారు, ఆఫీస్లో ఉన్నవారు, ప్రతి చోట అందరూ ఉన్నారు. కదపగానే అర్థమైపోయింది భూకంపం వచ్చేస్తున్నారు. అందరూ బయటకు వచ్చేసారు. కొంతమంది, మిగతా వారందరూ చాలామంది ఇళ్లలోనే కూలకపోయారు. ఒక్కొక్క మేడ ఎలాంటి తెలుసా? 20 అంతస్తులు, 30 అంతస్తులు కట్టుకున్న గొప్ప గొప్ప ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్. ఆ భూకంపం దాటికి చిన్నదే అనుకున్నారు, కానీ 2 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూకంపం వచ్చింది. వెనిజులా అనే ప్రాంతము, కారకావ్ అనే ప్రాంతంలో, ఇంకొక ప్రదేశంలో 2 నిమిషాలు ఒక భూకంపం వచ్చేసింది. అప్పటికే భూకంపం రాగానే అక్కడున్న ప్రాంతం అంతా కూలిపోయింది. అందరూ చాలామంది చనిపోతూ వచ్చారు, నిరాశ్రయితూ వచ్చారు. సడన్గా మళ్ళీ ఇంకో చోట ప్రారంభం. ఇలా జరిగిన పరిస్థితులు. అదే సమయమున అదే రోజు భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపం, చైనాలో కూడా కొన్ని చోట్ల భూకంపం. ఇవన్నీ చూసినప్పుడు ఎంత వేదనేస్తూ ఉందో, బాధేస్తూ ఉందో. భూమిని దేవుడు మనుషులకు నివాస యోగ్యముగా సిద్ధపరిచిపెట్టాడు, యెషయా గ్రంథంలో రాయబడింది. కానీ మానవుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని యొక్క మాట వెనుక దైవ చిత్తమునకు లోబడక బ్రతుకుతూ ఉన్నాడు. వెనిజులా ప్రాంతంలో భయంకరమైన పాపపు పరిస్థితిలో బ్రతుకుతా ఉన్న సిచ్యువేషన్. ఎన్నో బార్ షాపులు అక్కడ ఉంటాయి. ఘోరమైన పరిస్థితుల్లో అపవిత్రత గుండా వెళ్తున్న సిచ్యువేషన్స్. దేవుడు సెలవిచ్చాడు, ఏ దేశమైతే తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు వచ్చి అడుగుతుందో, పశ్చాత్తాపడుతుందో, ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు ఆయన. నినివే జీవితం అలానే ఉంది. నినివే రాజు సహా గోనెపట్ట కట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. వెనిజులాలో దాదాపుగా పిల్లలు, పెద్దలు అనేక మంది చూసుకుంటే ఎంత ఘోరం అంటే 1,00,000 మంది చనిపోయినారు. ఏంటి ఈ దారుణం? 10,000 అంటున్నారు, కానీ అది 1,00,000కు పోద్దామని భావిస్తూ ఉన్నారు. ఏంటి ఒక్క రోజు మరణాలు 1,00,000? ఘోరంగా అనిపించడం లేదా? భారంతో ప్రార్థన చేద్దాం.
దేశాల గురించి, రాష్ట్రాల గురించి, నిరాశ్రయైన వ్యక్తుల గురించి భారత్తో ప్రార్థన చేద్దాం. ఓ మానవుడా, నీ యొక్క పదవి, నీ యొక్క పలుకుబడి, నీ డబ్బు, నీ అంతస్తులు, నీ హోదా, నీ కులము, నీ బలము నీతో పాటు రాదు. అది మట్టిలోకి పోయేదే. జ్ఞాపకం చేసుకో. దాన్ని బట్టి నేను గర్విస్తున్నానని చెప్పి గర్వాంధ్రగా ఉండొద్దు. ఒక్క చిన్న దోమ కుడితేనే మలేరియా, డెంగ్యూ వచ్చి 10 రోజులు మూలన పడతావు. అలాంటి వ్యక్తివైన నీకు అవసరమా ఇంత? మానవుడు దేవునికి లోబడుతూ దేవుని యొక్క చిత్తము చేస్తూ ఎవరు దేవుడని తెలుసుకునే బ్రతుకులో ఉండాలి. ఆయన సమస్తమును సృష్టించిన వాడు. ఈ చిన్న భూకంపాలు ఇవి రాబోయే దినాల్లో ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. మహాభూకంపాలంటే కలగబోతున్నాయి. ఆలోచిద్దాం. నిజంగా యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాకపోయి ఉంటే ఏమైపోదామో మనము, మన బ్రతుకు ఏమైపోయేదో, మన జీవితం ఏమైపోయేది. ఈరోజు నేను యేసుని నమ్ముకోకపోతే నేను ఏమైపోయేవాడినో. అసలు నేను నరకానికి పోయేవాడిని. నా బ్రతుకు నరకంలో ఉండేవాడు. కానీ ప్రభు తప్పించాడు. అదొక ఆశతోనే ఈ విషయాలను మీకు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వెనిజులా గురించి, జపాన్ గురించి, నార్త్ కొరియా, భారతదేశం అనేక ప్రాంతాల గురించి మనం భారముతో ప్రార్థన చేద్దాం, వేదనతో ప్రార్థన చేద్దాం. ప్రభు ఎదుట మనల్ని మనం పశ్చాత్తాపడుతూ దేవునికి ఉన్నతమైన విధానం నమస్కారం చేస్తూ ప్రభు ఎదుట నిలబడదాం. ఎంతోమంది కాళ్ళు ఇరిగిపోయిన వారు, హాస్పిటల్కి వెళ్తున్నవారు, కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఎక్కడ పడ్డాయి. ఒక్కొక్క ఆ భూకంపం రాగానే కట్టుకున్న ఆ బంగళాలు ఉన్నాయి కదా, ఆ ఇనుము లోపలికి దిగిపోయిందంట. చేతులలోకి, కాళ్ళలోకి, గుండెల్లోకి లోతుగా. ఊహించారా వాళ్ళు ఏం జరుగుతుందో? ఎవరు ఊహిస్తారు ఏం జరుగుతుందని? మానవుని ఊహనకు అందరివి. ఓ మానవుడా, ఓ మనిషి, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి విశ్వాసం చెందు. ఒకవేళ ఆ భూకంపంలో యేసుక్రీస్తును నమ్ముకొని చనిపోయిన వారు ఉంటే, వారు పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తూ ఉంటే వారు పరలోకంలో ఉంటారు. ఈ లోకంలో మనుషులు ప్రాణం మాత్రమే తీయగలరు, ఆత్మను చంపలేరు. ఇక్కడ అర్థం చేసుకుందాం. భారంతో ప్రార్థన చేద్దాం. వాటి గురించి భారంతో ప్రార్థన చేద్దాం. ఘోరమైన పరిస్థితులు జరిగాయి. దాదాపుగా 10,000 నుండి 1,00,000 మంది చనిపోయినట్లుగా ఆనవాళ్ళు, అది ఊహించని లేనిది అంటున్నారు. ఇంకా శవాలను తీస్తూ ఉన్నారు, బయటికి లాగుతూ ఉన్నారు. టర్కీలో ఒకప్పుడు వచ్చింది 3 లక్షల మంది చనిపోయినారు. వెనుజులా, ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. కారణం ఏమిటి అంటే మానవుని యొక్క పాపం. మానవుడు దేవునికి దూరం అవుతున్న పరిస్థితుల్లో ప్రకృతి చేస్తున్న విపరీతమైన పరిస్థితులు ఇవన్నీ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. ఏం జరుగుతుందో తెలియట్లా. ప్లీజ్ ప్రభా, సహాయం చేయండి. మాకున్న దిక్కు మీరే. ఆదరించండి. కష్టాలు పడలేము, దర్శించలేము. యేసుక్రీస్తునామమున వారికి ఆదరణ దయచేయండి. కుటుంబాలను దర్శించి మరలా సమకూర్పు. యేసుక్రీస్తునామమున ఇవన్నీ కలగకుండాలని కోరుకుంటున్నాం. నీ చిత్తం అవునని కానీ కాదని కాదు చెప్పలేం. సాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.